హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. ఈ వ్లాగ్ వచ్చేసి మనకి ఫ్లైట్ జర్నీ ఎలా చేయాలి, ఫస్ట్ టైం విత్ పాస్పోర్ట్ ఉండాలా అవసరం లేదా, ఆధార్ కార్డు డాక్యుమెంట్స్ ఏమేమి కావాలనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే ఫ్లైట్ టికెట్ అయితే కావాలన్నమాట. సో ఎక్కడి నుంచి ఎక్కడికనేది ఫ్లైట్ టికెట్ అయితే బుక్ చేసుకోవాలి. సో ఆఫ్టర్ టికెట్ బుక్ చేసుకున్నాక మనకైతే చెక్ చేస్తారన్నమాట. చెక్ చేసి బోర్డింగ్ పాస్ అయితే ఇస్తాడు. సో బోర్డింగ్ పాస్లో వచ్చేసి మనకి గేట్ నెంబర్ 45 అలాగే గేట్ నెంబర్స్ అయితే ఉంటాయి. సో నా గేట్ నెంబర్ వచ్చేసి 45. సో ఇంకా లోపలికి వెళ్ళిపోయాక ఇండిగో బస్సు అయితే మనకి వచ్చేసి పికప్ చేసుకుంటుంది. ఎందుకంటే నేను ఇండిగో ఫ్లైట్ బుక్ చేశాను. బిఫోర్గా అసలు మెయిన్ మనం ఎంటర్ అవ్వాలంటే బిఫోర్గా చెకింగ్ అయితే ఉంటుంది అనమాట. మన టికెట్ అండ్ ఎనీ ప్రూఫ్స్లో వచ్చేసి ఒక చెకింగ్ అయితే ఉంటుంది. ఏ ప్రూఫ్ అయినా ఒకటైతే నువ్వు చూపించాలి, ఆధార్ కార్డు, పాన్ కార్డు కానీ ఇవన్నీ. సో ఇవేమీ లేకపోతే పాస్పోర్ట్ ఉందంటే ఇంకా సింపుల్గా అయిపోతుంది అనమాట. సో నేనైతే పాస్పోర్ట్ తీసుకెళ్ళాను కాబట్టి జస్ట్ పాస్పోర్ట్ ఒకటి వెరిఫై చేస్తారు. లేదని అంటే ఆధార్ పేకా కాదా అండ్ పాన్ కార్డు ఇవన్నీ కూడా వెరిఫై చేస్తారు. సో ఇంకా మనమైతే ఇండిగో బస్సు వచ్చేసి తీసుకెళ్ళి ఇండిగో ఫ్లైట్ దగ్గరికి అయితే తీసుకొచ్చేసింది. ఇంకా ఫ్లైట్ ఎక్కేసాను. సో అలా ఇంకా ఫ్లైట్ ఎక్కాక మనం ఈ బెల్ట్ అయితే పెట్టుకోవాలన్నమాట, సీట్ బెల్ట్. నువ్వు పెట్టుకున్న బెల్ట్ అయితే ఇక్కడ వర్కౌట్ అవ్వదు అనమాట. సో సీట్ బెల్ట్ అయితే కన్ఫర్మ్. సో అలాగా సీట్ బెల్ట్ పెట్టుకొని ఇంకా నేనైతే అలా చిల్ అవుతున్నాను. బట్ నాకు సీట్ వచ్చేసి విండో సీట్ అయితే రాలేదు. బట్ నేను వేరే వాళ్ళని అడిగి చేంజ్ అడిగాను అనమాట. సో ఇచ్చారు. సో చాలా థ్యాంక్స్ టు దట్ పర్సన్. సో ఢిల్లీలో ఫ్లైట్ అయితే నాకు ఐ థింక్ 11 o'clock 11:30 ఆ రేంజ్లో అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఢిల్లీలో టేక్ ఆఫ్ అవడం. సో అలా ఢిల్లీ నైట్ వ్యూ అయితే చూస్తాను. ఢిల్లీ నైట్ వ్యూ ఈ విధంగా ఉంది. మీకు రియల్గా ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం చాలా చాలా బాగుంటుంది అనమాట. ఫ్లైట్లో మనకు వచ్చేసి ఫ్రీగా దొరికేది ఒక్కటే అనమాట, ఈ వాటర్ మాత్రమే. మీకు ఎన్నిసార్లు కావాలన్నా కూడా ఇస్తారు. మనకి మన సీట్ పైన వచ్చి బటన్స్ అయితే ఉంటాయి ఇక్కడ. సో దాన్ని పింగ్ చేస్తే ఎన్నిసార్లు అయినా మనకు వచ్చేసి వీళ్ళైతే ఇస్తారనమాట. సో ఇంకా రిమైనింగ్ వచ్చేసి మనమైతే బుక్ చేసేటప్పుడే పింగ్ చేసుకొని ఉండాలి. నేనైతే ఆల్మోస్ట్ తినేసే స్టార్ట్ అయ్యాను కాబట్టి నేనేం బుక్ చేసుకోలేదు. అండ్ ఇంకా మనకి చెన్నై అయితే వచ్చేసాను అనమాట. సో ఇది మనం వచ్చిన ఫ్లైట్ ఇండిగో. సో ఇంకా చెన్నై వచ్చేసి చెన్నై టు నేనైతే మన లొకేషన్కి వెళ్ళిపోవాలి, తిరుపతి దగ్గర వెంకటగిరి. సో ఇదన్నమాట ఫ్లైట్. మనకి చాలా దగ్గరగా చూడమని ఉంటే మనం ఫ్లైట్ జర్నీ చేయాలని చూడొచ్చు. ఇంకో ఫ్లైట్ వచ్చేసి ఇంకా అక్కడ ఉంది. సో ఆల్మోస్ట్ ఇండిగో పక్కన ఇండిగోలో ఉంటారు. అండ్ ఈ సెక్యూరిటీ అండ్ పర్పస్ కోసం డ్రైవర్స్ని పిక్ చేసుకోవడానికి అప్పటికప్పుడు క్యాబ్ వచ్చేసి మనకి ఫ్లైట్ కెప్టెన్ అయితే పికప్ చేసేసుకున్నది అనమాట. సో కార్ డ్రైవర్స్ అలా వచ్చేసి మనకి కెప్టెన్స్ని అయితే పికప్ చేసేసుకుంటారు. సో ఇంకా మనకు కూడా అగైన్ ఇండిగో బస్ వచ్చేస్తుంది. మనము ఢిల్లీలో స్టార్ట్ అయినప్పుడు ఇండిగో బస్ అయితే వచ్చింది కదా. సో ఇక్కడ కూడా పికప్ చేసుకోవడానికి వచ్చేస్తుంది అనమాట. పికప్ చేసుకొని మననైతే మళ్ళీ ఎయిర్పోర్ట్లో అయితే వదిలేస్తుంది. ఎయిర్పోర్ట్ మనకి ఇక్కడ ఏంటంటే డిస్టెన్స్ అయితే కొంచెం ఉంటుంది కదా, సో రన్వే పైకి. సో అక్కడైతే మనల్ని డ్రాప్ చేయడానికి బస్సెస్ అయితే కన్ఫర్మ్ అనమాట. అంత దూరం మీరు నడిచి వెళ్ళడం అదంతా అయితే అవ్వదు. సో మనకైతే ఇంకా చెన్నై దిగేసాము. ఇంకా చెన్నైలో అయితే ఇండిగో బస్ ఎక్కి ఎయిర్పోర్ట్లోకి అయితే వెళ్ళిపోయాము. ఎయిర్పోర్ట్లో నుంచి లోపల మన చెన్నై ఎయిర్పోర్ట్ కూడా చాలా బాగుంది. ఇది నటరాజ స్వామి అనమాట. నా పేరులో ఉన్న నటరాజ స్వామి కాబట్టి నేను చాలా హైలైట్గా తీసుకోవడానికి ట్రై చేశాను. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి బ్యాగ్స్ కానీ అవన్నీ వచ్చేసి మనకి ఎయిర్పోర్ట్లో ఎక్కడైనా ప్రతి దగ్గర అయితే ఈజీగా గైడ్లైన్స్ ఉంటాయి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కీప్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.